గర్భాశయంలో గడ్డలు ఉన్నాయని తెలిసినప్పుడు మనలో చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. నిజానికి గర్భాశయంలో గడ్డలనేవి అంత ప్రమాదకరమైనవి ఏవీ కావు. క్యాన్సర్ కణితులు అంతకన్నా కావు. కాకపోతే ఈ కణితుల పరిమాణం పెరుగుతున్న కొద్దీ నెలసరిలో చిక్కులు పెరుగుతూ ఉంటాయి. అధిక ఋతుస్రావం, రోజుల తరబడి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అయితే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు మందులతోనే వాటిని కరిగించేయచ్చు. లేదంటే వాటికి రక్త ప్రసారం అందకుండా చేసి వాటంతట అవే రాలిపోయేలా చేయొచ్చు. పరిమాణం మరీ పెద్దగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ లేదా ఓపెన్ సర్జరీ చేయడం ద్వారా వాటిని చాలా తేలికగానే తొలగించవచ్చు. గర్భసంచిలో కణితులకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయంలో గడ్డలు లేదా ఫైబ్రాయిడ్స్ పెరగటం అనేది ఇవాళ చాలామంది మహిళలకు ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ఫైబ్రాయిడ్స్ పెరగటానికి కారణాలేంటో ఖచ్చితంగా తెలియదు. కానీ గడ్డలు పెరగటానికి ఈస్ట్రోజ్ హార్మోన్ తోడ్పడుతుంది. సాధారణంగా ఇవి 30 ఏళ్ల తర్వాత ఏర్పడుతూ ఉంటాయి. పిల్లలను కన్న మహిళలకు ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం తక్కువ. 10 ఏళ్లకు వయసుకు ముందే రజస్వల అయిన వారికి గర్భాశయంలో గడ్డలు పెరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఫైబ్రాయిడ్స్లో ఎలాంటి లక్షణాలు కనపడవు. చాలామంది ఇవి ఉన్నట్టుగా గుర్తించకపోవచ్చు కూడా. కానీ కొందరిలో నెలసరి ఎక్కువ రోజులు కావటం, ఋతుస్రావం అధికంగా అవటం, కడుపు, పొత్తి కడుపు ఉబ్బరం, కటి ప్రాంతంలో లేదా బొడ్డు కింద నొప్పి, మలబద్ధకం, సంభోగ సమయంలో నొప్పి వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. నడి వయసు దాటిన మహిళల్లో 15 నుంచి 20% మంది ఈ ఫైబ్రాయిడ్స్తో బాధపడుతున్నారని చెబుతున్నారు డాక్టర్. ఫైబ్రాయిడ్స్ అంటే ఏం లేదండి, యూట్రస్లోనూ 3 లేయర్స్లో మజిల్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ మజిల్ లేయర్ హైపర్ట్రోఫీ మల్టిప్లై అయ్యేటప్పటికీ చిన్న గడ్డలా ఫామ్ అవుతుంది యూట్రస్లోనే. దాన్ని ఫైబ్రాయిడ్ అంటారు. అంటే ఇది ఎందుకు వస్తుందంటే ఈ ఈస్ట్రోజన్, ఈ హార్మోనల్ చేంజెస్, ఇట్ ఈస్ అంటే ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హార్మోన్స్ అంటారు. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్లోని ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్నప్పుడు యూజువల్లీ అది స్టిమ్యులేట్ చేస్తుంది. మళ్ళీ అందరికీ వస్తుందా అంటే అందరికీ రాదు. కొంతమందికి అది వచ్చే టెండెన్సీ ఉంటుంది, ఆ తత్వం ఉంటుంది. కొద్దిగా ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక ఫైబ్రాయిడ్ ఫామ్ అయ్యే తత్వం ఉంటుంది. సో ఏజ్ని బట్టి అంటే యంగ్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంటుంది యంగ్ ఏజ్ గ్రూప్లో. అలాగే జెనెటిక్ అంటే కొంచెం మదర్కి, సిస్టర్స్కి, ఫ్యామిలీలో అందరికీ ఉందంటే వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. ఒక ఎథనిసిటీ, కొంచెం ఆఫ్రికన్ ఎథనిసిటీ అట్లాంటి వాళ్ళకి ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. అలాగే ఒబిసిటీ ఉన్నప్పుడు కూడా ఈస్ట్రోజన్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకని దాని మూలాన్ని ఫైబ్రాయిడ్స్ ప్రాబబ్లీ ఎక్కువ ఉండొచ్చు. అలా అంటే అందరికీ వస్తుందా అంటే కాదు, కానీ దీస్ ఆర్ ద స్మాల్ రిస్క్ ఫ్యాక్టర్స్, కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఫైబ్రాయిడ్స్. గర్భాశయంలో కణితులు పుట్టుకు రావటానికి వెనుక హార్మోన్ల అసమతౌల్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కీలకమైన ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదలలో హెచ్చుతగ్గులు ఉంటున్నప్పుడు, ఉండాల్సిన దానికన్నా బరువు ఎక్కువగా ఉంటున్నప్పుడు, 10 ఏళ్ల వయసు కంటే ముందుగానే రజస్వల అయిన వారిలో ఫైబ్రాయిడ్స్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా గర్భసంచిలో కణితులు ఏర్పడుతూ ఉంటాయి. గర్భాశయంలో కణితులు ఉన్నప్పుడు నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. రక్తం ముద్దలుగా పడుతూ ఉంటుంది. నెలసరితో నిమిత్తం లేకుండా తరచూ రక్తస్రావం కనిపిస్తూ ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ మూలంగా మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. మలబద్ధకం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. పొత్తి కడుపులో తరచూ తీవ్రమైన నొప్పి వేధిస్తూ ఉంటుంది. ఇంకా రక్తహీనత, ఆయాసం, గుండెదడ వంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఫైబ్రాయిడ్ని సీరియస్గా ఎప్పుడు తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఇవి సపోజింగ్ ఇప్పుడు బ్లీడింగ్ చాలా అవుతుంది, మదర్ ఎనీమిక్ అయిపోతుంది, ఒక్కొక్కసారి కొంతమందికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాల్సినంత ఎనీమియా కూడా వస్తుంది, సివియర్ పెయిన్ వస్తుంది. ఎంత పెయిన్ అంటే వాళ్ళు తట్టుకోలేరు, మామూలు సింపుల్ పెయిన్ కిల్లర్స్తో తగ్గట్లేదు. లేకపోతే పేషెంట్కి ప్రెగ్నెన్సీ రావాలి, కన్సీవ్ అవ్వాలని ఉంది, కానీ ఫైబ్రాయిడ్ మేబీ దానికి అడ్డుపడుతోంది. సో ఇట్లాంటప్పుడు ఆ ఫైబ్రాయిడ్ని డెఫినెట్గా ట్రీట్ చేసుకోవాలి. వాళ్ళు రేపు ఆ ఫైబ్రాయిడ్ ఎంత సైజ్ ఉంది, ఎగ్జాక్ట్గా ఏ లేయర్స్లో ఉంది అని తెలియాలంటే ఎంఆర్ఐ మ్యాపింగ్ అంటారు. ఎంఆర్ఐ చేసినా ఇంకా క్లారిటీగా మనకి ఆ ఫైబ్రాయిడ్ గురించి, ఆ యూట్రస్ లోపల వరకు ఉందా, లేకపోతే మిడిల్ లేయర్లో ఉందా, బయటికి ఉందా, అది మనం సర్జరీ చేసేట ముందర మనం అది
ఎంఆర్ఐతో ఇంకా క్లారిటీగా చేస్తారు. జనరల్గా అయితే స్కాన్లో తెలిసిపోతుంది ఫైబ్రాయిడ్ ఉందా లేదా అని. గర్భాశయంలో కణితుల్ని వాటి పరిమాణాన్ని స్కానింగ్ చేయటం ద్వారా ఖచ్చితంగా గుర్తించవచ్చు. అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ పరీక్ష ద్వారా ఫైబ్రాయిడ్స్ని గుర్తిస్తారు. అవసరం అనుకుంటే ఎండోమెట్రియల్ బయాప్సీ, హిస్టరోస్కోపీ, హిస్టరోసాల్పింజియోగ్రఫీ, లాప్రోస్కోపీ వంటి పరీక్షలు చేయటం ద్వారా ఫైబ్రాయిడ్స్ పరిమాణాన్ని, వాటి ఆకారాన్ని చాలా వరకు ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. కణితుల పరిమాణం చాలా చిన్నగా అంటే మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నప్పుడు మందుల సాయంతో వాటిని చాలా తేలికగా కరిగించవచ్చు. ఫైబ్రాయిడ్స్తో ఇబ్బందులు తక్కువగా ఉన్నప్పుడు హార్మోన్ చికిత్స చేయటం ద్వారా వాటి పరిమాణం కుచించుకుపోయేలా చేస్తారు. కణితులు మరీ పెద్దగా ఉన్నప్పుడు మయోమెక్టమీ సర్జరీ చేసి వాటిని తొలగిస్తారు. రక్త సరఫరాను నిలిపివేయటం ద్వారా ఫైబ్రాయిడ్ కుచించుకుపోయేలా చేసే యుటరైన్ ఎంబోలైజేషన్ అనే కొత్త ప్రక్రియ కొత్తగా అందుబాటులోకి వచ్చింది. ఫైబ్రాయిడ్స్తో సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు గర్భసంచిని పూర్తిగా తొలగిస్తారు. ఒట్టి ఒక ఫైబ్రాయిడ్ ఒక్కటిని తీస్తే దాన్ని మయోమెక్టమీ అంటారు. అది మినిమలీ ఇన్వేజివ్ ప్రొసీజర్. ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారా ఫైబ్రాయిడ్ ఒక్కటిని తీసేసి మిగతా యూట్రస్ యాజ్ ఇస్ ఉంచేయచ్చు. అలాగే కొన్ని చోట్ల హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అని వస్తుంది. అది కూడా ఈ ఫైబ్రాయిడ్ని హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ తోటి ఆ ఫైబ్రాయిడ్ని స్ట్రింక్ చేయొచ్చు. యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ వచ్చింది అంటే ఏంటంటే అది యూట్రైన్ ఆర్టరీలో ఎంబోలైజేషన్ చేస్తే ఈ ఫైబ్రాయిడ్ స్ట్రింక్ అవుతుంది. కానీ ఈ కొత్త వే ఆఫ్ ట్రీట్మెంట్ చేయడంలోనూ ఈ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ కానీ ఈ యూఏఈ చేయాలంటే వీ షుడ్ చూస్ ద పేషెంట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. అందరికీ చేసేటిది కాదు అది. అది మనం పేషెంట్ని కరెక్ట్గా వాళ్ళ హిస్టరీని బట్టి, వాళ్ళ ఫ్యామిలీ రిక్వైర్మెంట్ని బట్టి, దాన్ని బట్టి అది సెలెక్ట్ చేసి అవి చేయాలి. మయోమెక్టమీ డెఫినెట్లీ అందరికీ చేయొచ్చు. అండ్ ఇంకా కాదు, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, చాలా పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది, ఇంకా ఇటు కొంచెం 40sలో వచ్చేసారు, ఇంకా చైల్డ్ బేరింగ్ ప్రాబ్లం లేదు, మనకి రిక్వైర్మెంట్ లేదన్నప్పుడు హిస్టరెక్టమీ మేబీ అన్ ఆప్షన్. గర్భాశయంలో కణితులు ఉన్నప్పుడు అనవసరంగా ఆందోళన చెందకూడదు. 100కి 90-95% కణితులు క్యాన్సర్ కానివే అయి ఉంటాయి. కణితుల పరిమాణం 3 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉన్నప్పుడు వాటిని అలాగే వదిలేయటం మేలు. 3 సెంటీమీటర్ల పరిమాణం లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కణితులకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మందులు, మైమెక్టమీ, యుటరైన్ ఎంబోలైజేషన్ వంటి చికిత్సల సాయంతో ఫైబ్రాయిడ్స్ను చాలా తేలికగా తొలగించవచ్చు. ఇక ఫైబ్రాయిడ్స్ రాకుండా నివారించుకోవటానికి శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతినకుండా చూసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు గర్భాశయంలో కణితుల్ని చాలా వరకు నివారిస్తాయి.